నా లోపల అన్ని డౌట్లు పెట్టుకొని నాలో నేనే సఫర్ అవుతున్నా. అది నేను వాడికి చెప్తుంటే వాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంటే ఇప్పటికీ టాపిక్ ఎండ్ అయిపోయేది. ఎండ్ అయితే చాలా బాగుంటుండే, కానీ ఎండ్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఎందుకనంటే కొత్త కొత్త ట్విస్ట్లు నాకు తెలుస్తున్నాయి. కెమెరా ముందుకు మీకు తెలిస్తే మా ఇజ్జత్ పోతుంది. అండ్ మెయిన్ నేను తీసుకోలేకపోతాం. అండ్ వాడిని చిన్న చూపు చేయాలి అని చెప్పేసి నేను అస్సలు అనుకోవట్లేదు. ఎందుకు నువ్వు మాట్లాడలేకపోతున్నావు? నువ్వు మాట్లాడు, నేనేం మాట్లాడాను అమ్మాయితో. నువ్వు మాట్లాడడానికి ఏం ప్రాబ్లం? నేనే చెప్తున్నా కదా సైలెంట్గా ఉండు అని, ఉంటా అని చెప్పి. నైట్ టైం అసలు నన్ను డిస్టర్బ్ చేస్తావా వంశీ? నన్ను తిడతావా? నా మీద అరుస్తావా? ఎప్పుడైనా ఇట్లా నాతో మాట్లాడినావా? వాళ్ళు బిజీ ఉంటారు, ఆమె బిజీ ఉంటుంది, సరే రెస్ట్ తీసుకోని చెప్పేసి నాతో మాట్లాడినావా అట్లా? చెయ్యి. అరే క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉందామని చెప్తుంటే క్లియర్ చేయలేపో. నీకు ఇంకా ఆమెకు కాల్ చేసి క్లియర్ చేయడానికన్నా నా మాట మీద ఏం వాల్యూ ఉంది నీకు? నేను చెప్తాను. బాగుండదు ఈ టైంలో ఆడపిల్లలు తెలుసులేదా? నువ్వు ఫోన్ చేయవా? ఇప్పుడు చేస్తావు. నువ్వు పడుకునే టైంకి ఆమె కాల్ ఎందుకు చేస్తుంది? అనుకుంటా ఇటుగా అమ్మాయి అనుకో. హలో, హాయ్ శ్వేతక్క. Hey, why you are calling me Akka? You are talking nicely, right? All of a sudden, what happened? మాట్లాడతావనే చెప్పిన నేను. నాకు తెలుసు నాకు తెలిసే నీ బుద్ధి తెలుసు. నాకు నీ బుద్ధి తెలుసు అని నేను ఏమంటున్నావు? నా బుద్ధి తెలుసు కదా. మాటకు ముందు చీట్ చేస్తున్నాను అనుకో, సరే పో. చీట్ చేస్తున్నాను అనుకో. అవును, నాకు ఇష్టం లేనప్పుడు నేను అయినా సరే ఎట్లా ఎందుకు చెప్పట్లేవు? మాట్లాడుతున్నా అక్క అని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ 90తో ముచ్చట్లు. వెల్కమ్ బ్యాక్ గైస్. ఇదంతా చూస్తుంటే మీకు కూడా గలీజ్ అనిపిస్తుంది అండ్ నాకు కూడా చాలా గలీజ్గా అనిపిస్తుంది. ఎందుకు కెమెరా ముందు కన్ని తీసుకొస్తున్నారు, ఇజ్జత్ తీసుకుంటున్నారు అని చెప్పేసి ఫస్ట్ అందరు చెప్తున్నారు. కానీ ఏం చేస్తాం, ఆఫ్లైన్లో మా ఇద్దరికి మాటలు లేవు. అండ్ వాడు ఒక దగ్గర ఉంటే నేను ఉండట్లేదు, నేను ఒక దగ్గర ఉంటే వాడు ఉండట్లేదు. నేను అందరితో చాలా మంచిగా ఉన్న, ఒక వంశీతో తప్పిస్తే. ఏంటంటే నా లోపల అన్ని డౌట్లు పెట్టుకొని నాలో నేనే సఫర్ అవుతున్నా. అది నేను వాడికి చెప్తుంటే వాడు కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంటే ఇప్పటికీ టాపిక్ ఎండ్ అయిపోయేది. నాకేందంటే ఒకదాని తర్వాత ఒకటి మెల్లిమెల్లిగా తెలుస్తుంటే, అరే నా పిల్లగాడు నాకెందుకు చెప్పట్లేదు అని అనుకుంటున్నా. అండ్ ఇంకా అబ్బాయి ప్రాబ్లం ఏందో తెలియదు. నేను వాడికి అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటా అని చెప్పిన అంటే ఇంకా మనం కలిసి ఉంటున్నాం కదా, ఒక ఫ్యూచర్ అనేది మనం అన్నీ ప్లాన్ చేసుకున్నప్పుడు నాకు చెప్పకుండా చేస్తే ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఎవరైనా రిలేషన్లో ఉంటే. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇదంతా పక్కకు పెట్టేస్తా. అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ప్రతి ఒక్క లైఫ్లో ఫ్రెండ్స్ అనేది వాళ్ళు ఉంటారు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. అండ్ వంశీకి కూడా నేను ప్రతి ఒక్కటి చెప్పే చేస్తా. వాడు వద్దు అని అంటే నేను ఆగిపోతా, లేదు వద్దు అన్న నేను చేయాలి అని అనుకుంటే కన్విన్స్ చేసుకుంటా. సో వాడట్లా నాకు ఎందుకు చెప్పలేకపోతున్నా నాకు అర్థం కావట్లేదు. ఇది ఒక 2-3 వీడియోస్లలో లొల్లి అయ్యి ఇజ్జత్ తీసుకున్నాడు, అవన్నీ ఎందుకు అని అనిపిస్తుంది. ఇప్పుడు చాలా మంచిగా పోయి అడుగుతా, నాన్న బుజ్జి కన్నా అని చెప్పేసి అన్నీ అడుగుతా, మాట్లాడిస్తా అని చెప్పిండు కదా సేమ్ లాస్ట్ వీడియోలో. లాస్ట్ అప్పుడు కూడా మాట్లాడిస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు. ఇప్పుడు కూడా వాడి దాంట్లోనేమో వీడియో మాట్లాడిపిస్తా అని చెప్పేసి ఈరోజు చెప్పినందుకు నేను ఇప్పుడు కెమెరా పెట్టుకొని పోతున్నా. ఈ రోజుకి మొత్తం ఎండ్ అవ్వాలి అని అనుకుంటున్నా. ఎండ్ అయితే చాలా బాగుంటుండే, కానీ ఎండ్ అవుతుందో లేదో నాకు తెలీదు. ఎందుకనంటే కొత్త కొత్త ట్విస్ట్లు నాకు తెలుస్తున్నాయి. కెమెరా ముందుకు మీకు తెలిస్తే మా ఇజ్జత్ పోతుంది. అండ్ మెయిన్ నేను తీసుకోలేకపోతాం. అండ్ వాడిని చిన్న చూపు చేయాలి అని చెప్పేసి నేను అస్సలు అనుకోవట్లేదు. సో వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయితో మాట్లాడిస్తా అని చెప్పిండు. మాట్లాడిస్తా అని చెప్పినప్పుడు మాట్లాడదాం. ఏం మాట్లాడుతాను, నేను ఏం మాట్లాడినా నేను తప్పుగా తీసుకోను. కానీ నేను తీసుకోవాలని అంటే నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేసే రైట్ ఉంది వాడి దగ్గర నాకు.
సో క్వశ్చన్ చేద్దాం అంత అనం నాకు రాదు అని అనిపిస్తుంది. ఏం చేస్తాడో ఏం మాట్లాడిస్తాడో చూద్దాం రండి. తిన్నావా? ఎందుకు ఎందుకు లేదు? సరే అని మనకి పంచాయతీలో అవన్నీ సార్ట్ అవుట్ చేసేసుకున్నాం. ఏంటో చెప్తే అదే మరి మాట్లాడుకుందాం అని చెప్తున్నా. హ్యాపీగా ఉందాం ఈరోజుతో టాపిక్ అంతా ఎండ్ చేసి. ఈరోజు గుర్తొచ్చింది, రియలైజ్ అయినా. సరే మరి క్లారిటీ ఇస్తా అని చెప్పినావు కదా. ఏం క్లారిటీ ఇచ్చినా? ఇంకేం క్లారిటీ ఇవ్వాలి? నువ్వు అమ్మాయితో మాట్లాడిస్తా అని చెప్పినావు కదా నాన్న. పొద్దున్నే లేవగానే పంచాయతీలు అవన్నీ ఎందుకు చెప్పు మనకి? తిండి ఏం లేకుండా వచ్చి ఏదో ఒకటి మాట్లాడతాను. నేనేం మాట్లాడాను, నువ్వే మాట్లాడు. మాట్లాడు. అసలు ఏంది ప్రాసెస్ అని చెప్పి నాకు తెలియాలి కదా. అసలు ఎందుకు మాట్లాడిస్తలేవు నాకు అర్థం కావట్లేదు. నా ముందర మాట్లాడడానికి నీకేం ప్రాబ్లం? గయ్యగా మొత్తుకుంటున్నావు ఇప్పుడు. ఇంకా ఫోన్ చేసి అవ్వుకుంటావా నా బాధ అంతే. నేనే చేయమని చెప్తున్నా కదా. అసలు చేయమంటారు బాధ నాది. నేను చేయించుకుంటే ఆ రోజు అసలు ఏ మిస్టేక్ లేనప్పుడు నేను ఎందుకు గయ్యగా మొత్తుకుంటా అంటే ఆ మాత్రం మెచ్యూరిటీ లేదా? అసలు ఇప్పుడు నువ్వు అనే పర్సన్ మాట్లాడకపోతే అంటే టాపిక్ కెమెరా పెట్టి మాట్లాడకపోతే ఇదంతా ఉండేది కాదు. మనం ప్రశాంతంగా మనం మాట్లాడుకునేటోళ్ళం. నేను చెప్పేవాడిని ఏదో రోజు. నా మైండ్లో థాట్స్ ఉన్నాయి, నువ్వు అన్నీ లేకుండా పెట్టావు. ఇప్పుడు నేను నువ్వు చేసిన దానికి వాళ్ళని ఎందుకు లాక్కొని రావాలి దీంట్లోకి? నువ్వు లాగకు. మరి ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏమంటున్నా, అయిపోయింది ఏదో అయిపోయింది. ఏమంటారు, ప్రతిదీ కెమెరా పట్టుకొని వచ్చి చెప్పుకుంటున్నాం కదా. సో ఇప్పుడు కూడా నాకు క్లారిటీ ఇచ్చి మాట్లాడినావు అనుకో. నేనేం మాట్లాడాను అమ్మాయితో, నువ్వే మాట్లాడు, నేను జస్ట్ వింటా ఏం మాట్లాడతావు అని చెప్పేసి. నీకు అక్కనే ఫీలింగ్ ఉంది కదా, నువ్వు అట్లనే మాట్లాడు. అమ్మాయి మాట్లాడుతుంది కదా, మీ సపోర్ట్ కోసమే మాట్లాడుతుంది కదా అమ్మాయి. నీకు అంటే తెలిసిన వాళ్ళే కదా హెల్ప్ చేయడానికి. సో అందులో ఏముంది? ఎందుకు నువ్వు మాట్లాడియలేకపోతున్నావు? నువ్వు మాట్లాడు, నేనేం మాట్లాడాను అమ్మాయితో. నువ్వు మాట్లాడడానికి ఏం ప్రాబ్లం? నేనే చెప్తున్నా కదా సైలెంట్గా ఉంటా అని చెప్పి. ఇప్పుడు ఆమెకు ఫోన్ చేయాలంతేనా? అవును. మళ్ళీ పడుకునే టైం ఇది. అది పడుకునే టైం. అసలు ఏమన్నా చెప్పరా? ఏమన్నా చెప్తున్నావా? ఏంది నాకు చెప్పాలని లేదా నీకు? నాకు అట్లేం లేదు. మరి టైము ఇప్పుడు మన టైంకి అలా అనుకుంటారు. అది బేసిక్. అది పడుకుంటే వాళ్ళకి 12 ఒకటి అవుతుంది. అదే నాకు చెప్తావు అట్లనే. నేను పడుకుంటే వచ్చి లొల్లి పెట్టుకోవడం వచ్చా నీకు? నేనేం పెట్టుకోలేదు నీతో. అంటే ఏదైనా టాపిక్స్ నాతో దాస్తున్నావా? లేకుంటే ఏమన్నా నేను తీసుకోలేను ఏమన్నా? మరి ఎందుకు చేస్తలేవు ఫోను? ఎందుకు చెయ్యవంటున్నా? ఎందుకు చెయ్యవు? మళ్ళీ ఆర్గ్యూ చేస్తాను ఇప్పుడు. దాన్ని ఆర్గ్యూ ఏం చెయ్యట్లేదు. చేయను అంటే నువ్వు ఎందుకు చేయమంటావు, చేయను అంటే చేయను ఎందుకు చేయనంటావు. ఎందుకు ఇవన్నీ చెప్పు. ఫోన్ చేస్తావా చేయవా? ఏం చేస్తావు మాట్లాడి చెప్పు. నువ్వు చేస్తావా లేదా చెప్పు. నేను మాట్లాడండి, నువ్వే మాట్లాడు. నేను చెయ్యనే. ఎందుకు చెయ్యవు? నైట్ టైం డిస్టర్బ్ చేద్దాం. నైట్ టైం అసలు నన్ను డిస్టర్బ్ చేస్తావా వంశీ? నిన్ను డిస్టర్బ్ నన్ను తిడతావా? నా మీద అరుస్తావా? ఎప్పుడైనా ఇట్లా నాతో మాట్లాడినావా? వాళ్ళు బిజీ ఉంటారు, ఆమె బిజీ ఉంటుంది, సరే రెస్ట్ తీసుకొని చెప్పేసి నాతో మాట్లాడినావా అట్లా? వాళ్ళతో ఏం మాట్లాడలేదు అట్లా రెస్ట్ తీసుకుని. మరి ఇప్పుడు నా ముందునే మాట్లాడుతున్నావు కదా, వాళ్ళు బిజీ ఉంటారు, పడుకుంటారు. పడుకొని ఉంటారు ఇటు నైట్ అయితే. పర్లేదు, నువ్వు చేస్తే లిఫ్ట్ చేస్తుంది. నువ్వు చేస్తే చేస్తుంది. సరే నెంబర్ చెప్పు, నేనే చేస్తా. చెప్పను నేను. నువ్వు ఎందుకు వాళ్ళ పర్సనల్స్ నీకు ఎందుకే? అసలు పర్సనల్ ఎందుకు అవుతుందిరా? వాళ్ళ పర్సనల్ మరి వాళ్ళ పర్సనల్ నెంబర్ అది. నీ నెంబర్ ఎవరికైనా అడిగితే ఇస్తారా? ఎందుకు ఇస్తారు? నువ్వు నాకు మరి నువ్వైనా చెయ్యు, నేను ఆడపిల్లనే కదా. ఎందుకు చెయ్యవు వంశీ? ఇదే నాకు నీ మీద క్లారిటీ ఉంది. నేనేం చెయ్యను, చేస్తావు నాకు తెలుసా. నాకు చేయడానికి కూడా ప్రాబ్లం లేదు, కానీ నేను అనుకున్నది అవ్వదేమో అని ఒక థాట్. నేను ఏమన్నా అన్నా కదా, ఏమన్నాను ప్రామిస్. నేను అసలు మాట్లాడను.
సతాయించకే ఊరికే ఏంటి ఇది ఊకే నేనేమన్నా ఏదైనా చేస్తేనన్నా నువ్వు ఇంత గొడవ పెట్టుకుంటేనా ఫీల్ అసలు కాకపోతే నేను గొడవ పెట్టుకోవట్లేదు పాస్పోర్ట్ కి ఊకే ల్యాగ్ వేసుకుంటా 3-4 రోజులు నేనేం లొల్లి పెట్టుకోవట్లేదు క్లియర్ చేసేసుకుని హ్యాపీగా ప్రశాంతంగా తినేది లేదు టైంకి ఉండేది లేదు వారం అయింది అమ్మ ఏం లేవు టైంకి చెయ్యి చెయ్యను ఎదురా సతాయించక చెప్తున్నా చెయ్యను చెయ్యి అరే క్లియర్ చేసుకొని హ్యాపీగా ఉందామని చెప్తుంటే ఏం క్లియర్ చేయలేపో నీకు ఇంకా ఆమెకు కాల్ చేసి క్లియర్ చేయడానికన్నా నా మాట మీద ఏం వాల్యూ ఉంది నీకు నేను చెప్తున్నా కదా ఏం లేదు అవును ఎప్పుడు ఇంతగానం డిస్కషన్ రాలే ఎప్పుడు నువ్వు ఇప్పుడు నాకు సగం ఆన్సర్ ఇవ్వకుండా ఏడికి పోలేదు నాకు చెప్పకుండా ఏడికి పోలేదు ఇప్పుడు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టి నాకు వస్తాయి ఆడవాళ్ళం బాయ్స్ కి మీకు అందున్నట్టు మాకు కూడా అట్లనే ఉంటుంది వెళ్ళిపోయినా అంటున్నావు ఇప్పుడు మళ్ళా నేను ఏడికి పోలే షూటింగ్ కి పోయినా అట్లా పోవాల్సిన అవసరం లేదు నేను చెయ్యి సతాయించక నేనేం సతాయిస్తలే నేను అడుగుతున్నా సతాయించుడండి మజాకులు అవుతున్నాయా బాగుండదు ఈ టైంలో ఆడపిల్లలు తెలుసులేదా నువ్వు ఫోన్ చేయవా ఇప్పుడు నువ్వు పడుకునే టైంకి ఆమె కాల్ ఎందుకు చేస్తుంది నేను మగపిల్లని కాబట్టి ఇదే ఓవర్ యాక్షన్ అంటారు ఆమె కాల్ చేయగానే లిఫ్ట్ చేస్తావా ఫస్ట్ థింగ్ మన అవసరం కోసం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను మాట్లాడా అంతే మన అవసరం కోసం మనం వాళ్ళకి కాల్ చేయాలి వాళ్ళు ఎందుకు చేస్తారు అవసరం కోసం నేనే చెప్తే వాళ్ళు చేసిరు అంతే సరే ఇప్పుడు కాల్ చెయ్యి ఎందుకు సతాయిస్తున్నావు అసలు సతాయించినట్టుందా వంశీ ఎట్లుంది అడుక్కుంటున్నా నేను అడుక్కుంటున్నా బొక్కేం కాదు సరే ప్లీజ్ అడుక్కుంటున్నా ఏం అవసరం లేదు ఓవర్ యాక్టింగ్ చేయకు బా పర్ఫార్మెన్స్ కెమెరా ముందు ఇవన్నీ చేయకు నువ్వు నా చెయ్యి కాల్ చేయాల్సిన మస్తు చేసేసినావు అరే చెయ్యిరా ఊరికే సతాయ్యకు అసలు నువ్వు ఎందుకు కాల్ చేసావు ఒక మాట చెప్పు ఎందుకు చేయాలి వాళ్ళకి ఏం అవసరం అసలు నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు వాళ్ళు పడుకుంటారా సెకండరీ అసలు ఎందుకు చేయాలి నీకు నా మీద నమ్మకం లేనప్పుడు ఇంకా నేను చేసి వేస్ట్ కదా సరే ఇది ఒక్క టాపిక్ చెప్పేసి ఇంకా మళ్ళీ లైఫ్ లో ఏ టాపిక్స్ తీయను ఇంకా నువ్వు నేనే నీ ముఖానికి ఏ టాపిక్ ఇప్పుడు ఇది చేసినా కూడా మళ్ళీ నువ్వు తర్వాత వేరే తీయమని నాకు నమ్మకం లేదు నమ్మకం లేకున్నా పర్లేదు నాది నా మీద నమ్మకం ఉంది చాలు ఇది ఎన్నోది 3వ 4వది నాకు తెలియదు కాల్ చేయి ఇంత మంచిగా అడుగుతున్నా ఈ 3-4 వీడియోస్లో ఇట్లానే బిహేవ్ చేసినానా అట్లీస్ట్ నీ దగ్గరికి కూడా రాలేదు ఇప్పుడు క్లియర్ చేసి తీసుకుందామని చెప్తున్నా నేను నిన్న వచ్చి బతిమలాడుకున్నాను నువ్వు బతిమలాడినావా అదే చెప్పినా కదా అని చెప్పినావా అప్పుడు కూడా నేను వద్దు ఏమైనా చేసుకో నా క్లారిటీ వచ్చే వరకు నేను ఇట్లానే ఉంటా అని చెప్పినా నేనే రియలైజ్ అయినా కదా క్లారిటీ వచ్చే వరకు ఉండు నేనే క్లారిటీ వచ్చే వరకు ఉండు కాల్ చేయి చేయకు ప్లీజ్ కాల్ చేయి చాలు కాల్ చేయి ఇప్పటికే నీకు కాల్ చేయి వంశీ ఎందుకు ఇట్లా ఎందుకు సతాయిస్తున్నావు చెప్పవా నువ్వు రాకుండా అంటే నువ్వు చక్కగా ఉంటే నేను చక్కగా ఉంటాను నువ్వే లొల్లి పెట్టుకుంటే నేను ఎట్లుంటా చెప్పవా నేను ఎందుకు సతాయిస్తున్నా మరి ఎవరు సతాయిస్తాడు అసలు నేను పాస్పోర్ట్ గురించి బొక్కల పాస్పోర్ట్ గురించి లొల్లి కాదు అమ్మాయి టాపిక్ నాకు ఇప్పుడు పాస్పోర్ట్ గురించి ఫోన్ చేయాలి చెప్తే మాట్లాడతా లేదంటే లేదు దొబ్బకు దీని తర్వాత ఖాళీ కనబడుతుంది నెట్ అని అనలేదు అది పడుకుంటారు వాళ్ళు అనుకుంటా ఇటుగా అమ్మాయి అనుకో హలో హాయ్ శ్వేతక్క Hey, why you are calling me Akka? You are talking nicely, right? All of a sudden, what happened? ఏం లేదంటే మీకు తెలుసు కదా అక్క మాట్లాడుతున్నావు కదా Don't call me Akka. నైని కూడా ఉంది నా పక్కన నేను నార్మల్గా మీకు ఎట్లా ఫస్ట్ నుండి అట్లే మాట్లాడదాం అనుకున్నా కదా అందుకని అట్లే మాట్లాడుతున్నా No, I'm not comfortable with Akka. I told you, right? అవును బట్ నా పాయింట్ మాట్లాడుతున్నావు కదా అక్కనే మరి మాట్లాడు ఏమైంది సైలెంట్ ఎందుకు అవుతున్నావు సైలెంట్ ఏముంది మాట్లాడుతున్నావు చెప్తున్నావు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పేరు తర్వాత మాటకు ముందు మాటకు తర్వాత అక్కనే మాట్లాడు లేకపోతే మాట్లాడు ఏం చేస్తావు లేకపోతే ఏం చేయను మాట్లాడు మరి సైలెంట్ ఉండు మాట్లాడమన్నావా చేసి మాట్లాడుతున్నావు కదా మాట్లాడు హలో Vamshi, is everything okay or something happened? Nothing is okay. తెలిసిందే కదా నా జీవితం
టార్చర్ ఉంటుంది. నేను మనం ఏదో మనం అలా కాదు అక్క ప్రాబ్లం ఏ వంశీ అంటే మీకు అర్థం కావట్లేదు. లైక్ నా ప్రాబ్లం కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. మా పక్కన ఉంది అందుకు గురించి అక్క పిలుస్తున్నా. దాని తర్వాత మళ్ళీ మంచిగా మాట్లాడుతున్నా. నో నో డోంట్ ఇట్లాంటి మాట్లాడతావనే చేయని చెప్పిన నేను. నాకు తెలుసు నీది నాకు తెలిసే నీకు బుద్ధి తెలుసు. నాకు నీ బుద్ధి తెలుసు అని నేను ఏమంటున్నా నువ్వు తెలుసు కదా వెళ్ళిపో. నా బుద్ధి తెలుసు కదా. మాటకు ముందు నేను చీట్ చేస్తున్నాను అనుకో, సరే పో చీట్ చేస్తున్నాను అనుకో. అవును నాకు ఇష్టం లేనప్పుడు నేను అయినా సరే ఎట్లా పిలుస్తాను, ఎందుకు చెప్పట్లేవు? మరి మాట్లాడుతున్నా కదా అక్క నేను. మాట్లాడు Naini, మాట్లాడు you are misunderstanding us. We are friends. చెప్పు మరి మాట్లాడు. ఏం మాట్లాడాలి? నీకు అక్కనే నేను ఇంక పొద్దున్న నుండి రాత్రి దాకా అక్క 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 అనుకుంటూనే ఉంటా. ఇంకా ఇంకేం మాట్లాడాలి మరి? We are very good friends. Don't be in another way. ఆమె అట్లాంటివి ఏం అర్థం కాదు ఆమెకి అక్క అనడం మాత్రం ఇంపార్టెంట్ అనమాట. అందుకని అవునవును నువ్వు చేసే చాటింగ్ అట్లనే ఉంటాయి కదా. మేము చేసే చాటింగ్లు అట్లుంటాయి కాబట్టి అట్లీస్ట్ చూసినా కన్నా దాంట్లో ఏం లేదు కాబట్టి బొక్క అట్టే ఉంది. అవును ఇప్పుడు ఏమైంది పో ఇంక పో మాట్లాడినా కదా అన్న కదా నీ ముందు. ఇంకేంటి ప్రాబ్లం నీకు? ఆమెకు ప్రాబ్లం కదా నువ్వు అక్క నువ్వు. నీకేంటి ప్రాబ్లం మరి? ఆమెకు ప్రాబ్లం అయితే అది నేను చూసుకుంటా. నీకేంటి ప్రాబ్లం? అది నేను చెప్పుకుంటా ఆమెకి అంటా అని అట్లనే. మరి చెప్పు మరి నా ముందు అట్లనే చెప్పినా కదా ఇప్పుడే నేను అంటే అలానే నాకు ప్రాబ్లం అవుతుందని. మళ్ళీ అట్లనే హలో ఇదిగో నాకు కొంచెం ఇష్యూ అవుతుందండి. సో అర్థం చేసుకోండి. నేను అక్కని పిలుస్తే ఎప్పటి నుండి. సో మీరేం అనుకోకండి. You better call me Shruti, okay? ఐ వాంటెడ్ టు బట్ ఐ కాంట్. అంతే. ఇది ఇక్కడ ఇది టార్చర్ ఇవన్నీ ఉంటాయి నాకు. అది ఎందుకు అంటే మళ్ళీ నా వల్ల మీరు కూడా హట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది మీరు ఇది అవ్వడం నాకు నచ్చట్లేదు. అవసరం మీరు బ్యాడ్ అవుతున్నారు కదా. సో సారీ ఏమనుకోకండి. కట్ చేసింది దెబ్బకి. ఆమె కట్ చేసినందుకు నువ్వే ఫీల్ అవుతున్నావు. ఫీల్ అవ్వాలి. ఇంకా నా జీవితంలో ఉండేదే ఒక 5-6 మంది. 5-6 మందిని కూడా వస్తలేవు అంతే. ఇంకా హ్యాపీ అంటే నీకు పేరు పెట్టి పిలవడం కానీ పిల్లవడం తప్పకపోతుందా? ఇప్పుడు దాని గురించి చూడలేదు. నీ ముందే మాట్లాడినా. అదే అంటున్నా. ఏమంటున్నావు? నీకు నమ్మకం లేదే పో అంతే. వదిలేసి ఈ టాపిక్ నీతో మాట్లాడి కూడా వేస్ట్ అయ్యి నేను సీరియస్ అయితే మళ్ళీ నా బొంగులో నా మీదకే పడతారు. అదే నేను అందుకే మూసుకొని మాట్లాడుతున్నా. ఓకే హ్యాపీ. నేను సైలెంట్గానే ఉంటాను ఇప్పటి నుండి. ఏం గొడవలైనా మూసుకోని మాట్లాడతా. నేను ఒక్కసారి అంటే అయిపోయాం. నైని మీద అరుతానే యాటిట్యూడ్ కొంచెం భోజనం అన్నీ మాట్లాడుతున్నారు. మూసుకొని ఉంటాను ప్లీజ్. ఇదే బెటర్ నాకు. నా వల్ల